ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధా ప్రతిపత్తయే జగతపితరం వందే పార్వతీ పరమేశ్వరం. ఈరోజు కాలచక్రమును గమనిస్తే విశ్వావసునామ సంవత్సర మార్గశిర మాసము, హేమంత ఋతువు, దక్షిణ ఆయనము, తేదీ 9/12/2025. సూర్యోదయము ఉదయము 6:21, సూర్యాస్తమయము సాయంత్రము 5:27 వరకు ఉంటుంది. బహుళపక్షము, తిథి బహుళ పంచమి, భౌమవాసరే అంటే మంగళవారము, పుష్యమి నక్షత్రము, ఇది ఉదయము 8:36 వరకు ఉంటుంది. తదుపరి ఆశ్లేష నక్షత్రము ప్రారంభమవుతుంది. ఐంద్రము యోగము, కౌలవ కరణము. శుభ సమయము ఉదయము 10:30 నుండి 11:30 వరకు ఉంటుంది. తిరిగి సాయంత్రము 5:30 నుండి 6:30 వరకు ఉంటుంది. ఈరోజు రాహుకాలము మధ్యాహ్నము 3 గంటల నుండి 4:30 వరకు ఉంటుంది. యమగండము ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము ఉదయం 8:24 నుండి 9:12 వరకు ఉంటుంది. తిరిగి రాత్రి 10:48 నుండి 11:30 వరకు ఉంటుంది. అమృత గడియలు ఉదయం 6:17 నుండి 9:49 వరకు ఉంటుంది. ఈరోజు మంగళవారం అంటే కుజగ్రహానికి సంబంధించిన రోజు కాబట్టి ఈరోజు కుజగ్రహ స్తోత్రము కానీ, కుజగ్రహ కవచము కానీ, కుజగ్రహ అధిష్టాన దేవత అయిన సుబ్రహ్మణ్య స్వామిని కానీ ఆరాధన చేయండి. కుజగ్రహ దోష నివారణకై కందులు కానీ, ఎర్ర గులాబీలు కానీ, ఎర్ర వస్త్రములు కానీ దానం చేయవలెను. జాతకులకు కుజమహాదశ కాలములో, భుక్తి అంతరకాలం నడుస్తున్న కాలంలో బాలకాండలోని 36వ 37వ సర్గ పారాయణం చేయవలసి ఉంటుంది. అలాగే కుజభగవానునికి నైవేద్యముగా బెల్లము మరియు కందిపప్పు పొంగని చేసి కుజభగవానునికి సమర్పించవలను. ఇలా చిన్న చిన్న రెమెడీస్ చేసుకుంటూ కుజభగవాను యొక్క అనుగ్రహము పొందగలరు. ఈరోజు పుష్యమి నక్షత్రము, ఇది శని భగవాను యొక్క నక్షత్రము కాబట్టి శని భగవానుని కూడా చిన్న చిన్న రెమెడీస్ చేసుకొని వారి అనుగ్రహము కూడా పొందగలరు. పుష్యమి నక్షత్ర జాతకులు పఠించవలసిన విష్ణు సహస్రనామములు: 1వ పాదం వారు 29వ నామమును, 2వ పాదం వారు 30వ నామమును, 3వ పాదం వారు 31వ నామమును, 4వ పాదం వారు 32వ నామమును పారాయణము చేయాలి. ప్రతినిత్యము 108కి తగ్గకుండా చేసుకోవాలి. ఇలా ప్రతినిత్యము చేసుకుంటూ కరుణామయుడైన ఆ శ్రీమన్నారాయణుని కరుణా కటాక్షాలు పొందుతూ శని భగవాను యొక్క ఆశీర్వాదము కూడా పొందగలరు. తిరిగి మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.